పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు విశాఖలో చదువుకుంటున్న ఇరానియన్ యువతుల జీవితాల్లో చీకట్లు నింపాయి. ఓవైపు ఇరాన్లో ఉన్న కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ కట్, మరోవైపు చేతిలో చిల్లి గవ్వలేక కడుపు నింపుకోలేక ముగ్గురు పిల్లలతో నరకం చూస్తున్నామంటూ ఇద్దరు యువతులు కన్నీరు మున్నీరయ్యారు. కాలేజీ ఫీజులు కట్టలేక, స్కూల్ ఫీజులు చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ యువతులు విశాఖ జిల్లా కలెక్టరేట్ను ఆశ్రయించారు. ఇండియన్ ఎంబసీ ద్వారా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వీరి దయనీయ స్థితిని మీడియా ప్రపంచానికి చూపడంతో విశాఖ ప్రజలు తమ గొప్ప మనసును చాటుకున్నారు. మతం ఏదైనా, దేశం ఏదైనా మానవత్వం ఒకటేనని నిరూపించారు వైజాగ్ సిటిజన్. బాధితులకు భారీగా సాయం అందుతుండటంతో ఆ ఇరానియన్ యువతులు ఆనంద బాష్పాలు రాల్చుకున్నారు. తాము భారతీయులం కాకపోయినా తమను ఆదరిస్తున్నందుకు భారతీయులకు ఎప్పుడూ రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. యుద్ధం ఆగిపోవాలని, శాంతి నెలకొనాలని వారు చేస్తున్న ప్రార్థనలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. లోకల్ అబ్బాయిని, నేను వైజాగ్ అబ్బాయిని. సో ఐ మెట్ దీస్ పీపుల్, దే ఆర్ లివింగ్ నియర్ మై హౌస్, అంటే ఇంటి పక్కనే నాకు. సో వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, ఇంతటి వరకు కష్టాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడైతే కొంచెం పర్లేదు. ఇక్కడ మేము లోకల్గా నేను నా తరపు నుంచి ఏవైతే హెల్ప్ నా వల్ల ఏదైతే చేయగలిగినో నేను చేశాను. అయితే నాకు నేబర్స్ కాదండి, నాకు మామూలుగా నేను టీ తాగడానికి వెళ్తుంటాను ఒక షాప్కి, టీ కొట్టుకి. ఆ టీ కొట్టులోనే నాకు వాళ్ళు పరిచయం అయ్యారు నాకు. సో అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ అయింది. వీళ్ళని మేము రెగ్యులర్గా విజిట్ చేస్తుంటాం. అంటే ఎమోషనల్ అండ్ కొంచెం ఏదైనా చిన్న సపోర్ట్ మా వల్ల, మా ఫ్యామిలీ మేము వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తుంటాం. సో పిల్లలు కూడా మాతో ఆడుకుంటుంటారు. సో మేము ఎమోషనల్గా ప్లస్ ఏమైనా చిన్న హెల్ప్ ద్వారాగా సపోర్ట్ చేయడం మాత్రం జరిగింది ఇంతవరకు. కలెక్టర్ గారి తరపు నుంచి ఇప్పుడు నిన్న అంటే నాకు వీళ్ళు చెప్పారనమాట. అంటే వీళ్ళు వెళ్ళడం జరిగింది, కలెక్టర్ని కలవడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ ఆఫీస్ తరపు నుంచి వీళ్ళకి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం, మీకు డోంట్ వరీ, మీకు కాలేజ్ ఫీజు అయినా సరే, స్కూల్ ఫీజు అయినా పిల్లలకి, మీ ఇంటి అద్దె అయినా సరే, తర్వాత మీ టికెట్స్ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు వీళ్ళకి హామీ ఇచ్చారు. This war is going on, I don't know. What is going on? You know, when war is your country was a problem there. But just I want to talk about Indian people and government. First, he told you I'm working in the street, and he and many people in PM Parliament saw me and asked me, told me, don't worry, we are support you, we help you, any help we will help you. And also I receive many help from these people. But I worry about my college fee. How can I pay college fee? Because around 13 lakhs I have to pay. We have to pay a school fee and something. And one of my friends told you can go and ask government. I told, and before going, never I think they will be help me like this. And really I have shocked and so happy. Thanks Indian government. And also they told me we are looking for any Irani people here to help them. And they said you are living in our country, don't feel alone, don't feel sad. We will help you and support you.